హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్ట్రాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మన వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు చికెన్ ఫ్రై ట్రై చేయమన్నారు. సో వారి కోసం నేను చికెన్ ఫ్రై ట్రై చేశాను. చాలా ఈజీగా ఉంటుంది రెసిపీ అంతా కూడా. పీసెస్ చూస్తే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేది. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ధనియాలు మొత్తం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసేసి పెట్టుకోవాలి. ఈ ఫ్రైకి ఏంటంటే ఫ్రెష్గా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు ఫ్రై అయ్యాక అదే ప్యాన్లో ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవడానికి కాబట్టి కొంచెం ఎక్కువనే ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేశాక ఆయిల్ హీట్ అయిందాక వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగానే వాష్ చేసి పెట్టిన చికెన్ తీసుకొని స్లోగా ఒక్కొక్క పీస్ ఆయిల్ వేయాలి, లేదంటే ఆయిల్ మీద పడిపోతుంది. చాలా జాగ్రత్తగా ఒక్కొక్క పీస్ ఆయిల్ వేయాలి. చికెన్ వేసాక మొత్తం నీట్గా కలపాలి. ఈ ఫ్రైకి మనం మూత పెట్టకూడదు ఒకసారి కూడా. సో మొత్తం కలిపేశాక కాసేపు వదిలేయండి. ఒక 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా చికెన్ నుంచి వాటర్ సపరేట్ అవుతుంది. సో ఈ వాటర్ అంతా పోయేదాకా చికెన్ని అలానే ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి చికెన్ని. ఇక్కడ చూసారా వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో మళ్ళీ వాటర్ అంతా వెళ్ళినాక పీసెస్ని తిప్పుతూ కలపండి. పీసెస్ని అటు ఇటు కలుపుతూ 2 సైడ్స్ క్రిస్పీగా అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యాక మనం పీసెస్ అన్నీ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసి నీట్గా కలపాలి అటు ఇటు. చికెన్ పీసెస్ మాడకుండా చూసుకోవాలి. సాల్ట్తో కలిపాక నెక్స్ట్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఫ్రెష్గా నూరిన జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇలా ఫ్రైలో యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరీ ఫైన్ పేస్ట్ యాడ్ చేసుకోవద్దు. ఇలా అనిపిస్తుంది కదా వీడియోలో, అలా పేస్ట్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాక కొంచెం కర్రీ లీఫ్ యాడ్ చేయాలి. సో కర్రీ లీఫ్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే కర్రీ లీఫ్ మీద పడిపోతుంది, చూసుకోవాలి. మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ కర్రీ లీఫ్ ఫ్రై అయినాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్పైస్ తింటే స్పైసీగా యాడ్ చేసుకోండి, లేదంటే లైట్గా యాడ్ చేసుకోండి. కారం కూడా వేసి నీట్గా కలుపుకోవాలి మొత్తం కలిసేటట్టు. కారం వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి, లేదంటే మాడిపోతుంది. నెక్స్ట్ మీ కారం తగ్గట్టు ఒక 5-6 గ్రీన్ చిల్లీ తీసుకొని ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సో ఇలా స్ట్రైట్ కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మీ స్పైస్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి.
వేసుకొని మొత్తం నీట్గా కలిపేసేయాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ వేంపి పెట్టుకున్న ధనియాలు ఉంది కదా, సో ధనియాలలో కొంచెం 2-3 ఎల్లిపాయలు వేసి నీట్గా దంచుకున్నామండి ఇది. సో ఇప్పుడు ఫ్రెష్గా చేస్తేనే పౌడర్ మంచి స్మెల్ వస్తుంది కర్రీకి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మొత్తం అన్నీ వేసాం కదా, ఒక 2 మినిట్స్ ఫ్రై చేశాక కొత్తిమీర పుదీనా వాటర్లో వేసింది తీసి పైనగా సో మొత్తం మిక్స్ చేయాలి కొత్తిమీర పుదీనా అంతా. సో మొత్తం మిక్స్ చేశాక ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత తింటే సూపర్ ఉంటుంది చికెన్ ఫ్రై. చాలా ఈజీ చికెన్ ఫ్రై అంటే ఇది. ఒకసారి ట్రై చేయండి, అందరూ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి వెళ్తుంది. సో మీలాగా చాలామంది కూడా నేర్చుకుంటారు. సో ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ రెసిపీకి కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.